వెల్కమ్ టు అవర్ ఛానల్. సెకండ్ వీడియోని కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికీ కూడా మళ్ళీ థ్యాంక్ యూ చెప్తూ మన షిరిడి వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. నిన్నటి వీడియోలో అయితే మేము రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యేదాకా అయితే వీడియో పెట్టాను కదండి, ఇది దాని కంటిన్యూషన్ పార్ట్. మేమైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోయి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ అందరం కలిసి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా తమ్ముడైతే మమ్మల్ని కార్లో డ్రాప్ చేయడానికి వచ్చాడు. బట్ ఇంత లగేజ్తో అందరం పట్టాం కదా, సో నేను మా హస్బెండ్ ఏమో బైక్ మీద వచ్చేసాము. అక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర బైక్ పార్క్ చేసుకుని వెళ్ళిపోయాము. అండ్ మా అక్క వాళ్ళందరూ అయితే కార్లో వచ్చారు. ఇది మా రైల్వే స్టేషన్. మీలో ఎంతమంది ఖమ్మం రైల్వే స్టేషన్ విజిట్ చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా మేము వచ్చామో లేదో అప్పుడే చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ గాడ్ పెద్ద వర్షం అయితే అప్పుడు పడలేదు. బట్ మేము రైల్వే స్టేషన్కి వచ్చాక చాలా పెద్ద వర్షం పడింది. సో ఇక్కడైతే మా అక్క, ఇక్కడ నేను హాయ్ చెప్పుకుంటూ వచ్చాను కదా, మా అక్క ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తన ఛానల్ కూడా వాచ్ చేయండి. తన ఛానల్లో అయితే చాలా డివోషనల్ వీడియోస్ కూడా ఉంటాయి డైలీ వ్లాగ్స్తో పాటు. అండ్ ఇక్కడైతే మేము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ లిఫ్ట్ తీసుకొని మేము అటు సైడ్కి వెళ్ళిపోయాము. బట్ లగేజ్ తోటి ట్రావెలింగ్ చాలా కష్టం అనిపిస్తుంది. బట్ అన్ని డేస్కి లగేజ్ లేకపోతే కష్టం కదా, సో అలా అయితే వెళ్తున్నాము. కానీ చాలామంది జనాలు ఉన్నారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దానికి ముందు ఏదో ట్రైన్ కోసం ఉన్నారు. బట్ ఫస్ట్ అయితే నేను చూసి ఏంటి వీళ్ళందరూ షిరిడీ కోసమే వస్తున్నారా ఏంటి, ఇంతమంది ఉన్నారా ఏంటి అనుకున్నాను. మేమైతే మాకు టికెట్స్ మేము లాస్ట్ మినిట్లో అంటే ఒక 1 month ముందు బుక్ చేసుకున్నా మాకు డైరెక్ట్ షిరిడీకి అయితే టికెట్స్ దొరకలేదు. సో మేము వయ్యా నాగర్సోల్ నుంచి వెళ్తున్నాము షిరిడీకి. సో చాలామంది అయితే మా చిన్నప్పుడైతే మేము ఎప్పుడు నాగర్సోల్లో దిగి అక్కడి నుంచే వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచే చాలా దగ్గర అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే షిరిడీ డైరెక్ట్ ట్రైన్ వచ్చిందో అప్పటి నుంచి అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఆ ట్రైన్కే వెళ్తాము. లేట్ అయితే లేట్ అయిన డైరెక్ట్ షిరిడీలో దిగుదామని. సో మీరు ఎన్నిసార్లు షిరిడి విజిట్ చేశారు నాకు చెప్పండి. మేమైతే 20+, ఇది 22nd or 23rd టైం మేము వెళ్ళటం. బట్ ఫ్యామిలీతో ఇప్పుడు నాకు పెళ్ళైన తర్వాత మళ్ళీ అంతా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళడం అయితే ఇది ఫస్ట్ టైం. నేను ఒక్కదాన్ని మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో అయితే దీనికి ముందు ఇయర్ కాక దాని ముందు ఇయర్ ట్రావెల్ చేశాను. ఇక్కడ మా రుక్కు వచ్చేసింది. అంటే మా క్లోజ్ రిలేటివ్, మేము రుక్కు అని పిలుస్తాము. తనైతే మేము ఇలా వెళ్తున్నాము రైల్వే స్టేషన్లో ఉన్నామనగానే వచ్చేసింది. ఇక్కడ బాబాయ్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అంటే మా చెల్లి, మా పిన్ని కూతురు కూడా మాతో వస్తుంది కదా, తన కోసం వాళ్ళందరూ వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. వైరా నుంచి వచ్చారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు వచ్చారు. మేము ఇంకా ట్రైన్ ఇంకొక 1/2 అవర్లో స్టార్ట్ అవుతుంది అంటే వస్తుంది అన్నప్పుడు ఆ టైంకి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము. బట్ ట్రైన్ ఎంత డిలే అయిందంటే ఓ గాడ్, అసలు ఇంకొకసారి ట్రైన్ ట్రావెలింగ్ చేయొద్దనిపించింది. అంత డిలే అయింది. నియర్లీ 2.5 hours డిలే వచ్చింది. అసలు ఎప్పుడు వస్తుందా ట్రైన్, ఎప్పుడు వస్తుందా, వెర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఓపెన్ చేయడం, ఇంకా అక్కడే ఉందా, కొంచెం కూడా ముందుకు రావట్లేదు ఏంటి అనుకొని అలా ఎంత చికాకు వచ్చిందో. ఇంక ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నాము. మా అమ్మ వాళ్ళైతే ఈ ట్రైన్ ఇప్పుడు రాదులేరా ముచ్చట్లు పెట్టుకుందామని అక్కడికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంక ఇక్కడ రుక్కు అయితే పాప కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చింది. మా పాప అయితే ఎప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేస్తారా ఎప్పుడు తిందామని చూస్తూ ఉంది. మా పాపకైతే ఫుడ్ తినడం ఇష్టం ఉండదు, కానీ అంటే అన్నం తినడం ఇష్టం ఉండదు, కానీ ఇలాంటివి అయితే నచ్చుతాయి, బిస్కెట్స్, చాక్లెట్స్. సో తనకి ఇంకా అదే టైం పాస్. సో అలా అయితేనే తను రుక్కు దగ్గర ఎక్కువసేపు ఉంటుంది. సో ఇంకా తనని చూసుకుంటుంది. అసలు మేమే రెస్ట్లో ఉన్నాము, చివరికి ఉన్నాము, అసలు ప్లేస్ లేదనుకుంటే అప్పుడే వర్షం పడింది. వర్షంలో మా బ్యాగ్లన్నీ తడిచిపోయాయి. అంటే ఓవరాల్గా ఏం మొత్తం తడవలేదు, కానీ కింద వైపు అయితే తడిచినాయి. ఇంకా అటు జరుగుతూ వచ్చాము. దీనికి ముందు వచ్చిన ట్రైన్లో చాలా వరకు అయితే జనాలు ఎక్కేశారు. ఇంకా కొంచెం ఫ్రీ అయింది. బట్ మా ట్రైన్ ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నాము. వస్తున్న ట్రైన్లు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, కానీ మా ట్రైన్ మాత్రం రాలేదు. నేను ఇక్కడ వస్తున్న ట్రైన్ని మా అక్క ఇంతగానం క్యాప్చర్ చేస్తుంటే ఇంకా మన ట్రైనే వచ్చేసింది అనుకున్నాను. బట్ తను జస్ట్ వీడియో కోసం తీసుకున్నా అంతే, మన ట్రైన్ ఏం కాదు కదా అంది. కానీ ఏదైనా ట్రిప్ వేసుకుంటే మాత్రం ట్రైన్ వచ్చేదాకా, ఆ జర్నీ డేట్ వచ్చేదాకా ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇంకా చివరిగా
ట్రైన్లో ఎక్కి కూర్చునేదాకా మాత్రం ఎంత టెన్షన్ ఉంటుంది. అదేంటో అండి జస్ట్ 2 మినిట్స్ అవుతుంది. అదేంటి అసలు ఆ టైంలో ఎలా ఎక్కగలుగుతాం? వామ్మో లగేజ్ ఉంది అది ఇది అనుకుంటామా, ఫటాఫట్ ఎక్కేసి కూర్చుంటాం, ఇంకా కదలట్లేదేంటి అనిపిస్తుంది. బట్ అది 2 మినిట్సేనా అనిపిస్తుంది. అండ్ మా ట్రైన్ అయితే రావట్లేదు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి కూడా బాయ్ చెప్తున్నారు, హ్యాపీ జర్నీ అని. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన కొంచెం సేపటి తర్వాత మా ట్రైన్ అయితే వచ్చింది. అంటే 1/2 అవర్ 1 అవర్ డిలే అయితే అయింది. ఎట్ లాస్ట్ మా ట్రైన్ అయితే వచ్చింది. అందరం ఎక్కేసాం. మా తమ్ముడు మాకు బాయ్ బాయ్ చెప్పేసి లగేజ్ అంతా కొంచెం లోపల పెట్టేసి వెళ్ళాడు. అమ్మయ్య. కానీ ఇలాంటి మెమరీస్ ఉండాలబ్బా. అసలు నేను చాలా వరకు చిన్నప్పటి నుంచి కూడా అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను. నాకు ఇలాంటి మెమరీస్ అంటే ఇష్టం. ఈ వీడియో ఎవరు చూసినా చూడకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత నేను చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ యూట్యూబ్ అన్నదాన్ని కదా మనకి ఒక సాఫ్ట్ కాపీ లాగా. ఎంత మంచిగా అనిపిస్తుందో ఏదైనా జర్నీ చేసినప్పుడు అయితే. అసలు ఏదైనా మనకి డిస్టర్బెన్సెస్ ఉన్నా, కొంచెం లోన్లీగా అనిపిస్తున్నా ఒక్కసారి అలా ట్రావెల్కి వెళ్ళొస్తే చాలు, ఎంత హ్యాపీగా ఉంటుంది. ట్రైన్ ఎక్కగానే యాజ్ యూజువల్ మా మమ్మీ డ్యూటీస్ స్టార్ట్ అయిపోతాయి కదా, ఇంకా ఆ పనిలో ఉన్నాం. ఇక్కడైతే అందరూ మధ్యలో ఏం చేయాలో తెలియక స్నాక్స్ వస్తే వాటిని తింటున్నాం. అంటే చిప్స్, ఇవేవో డిఫరెంట్ చిప్స్ బాగున్నాయి. అండ్ ఇక్కడ పిల్లలు చూసారా, కొంచెం నైట్ అయ్యేసరికి యాక్టివ్ అయ్యారు. ఒక నిద్రపోయి లేచారు. ఇంకా ఒకటే ఆడుతున్నారు మా పాపను మా అక్క వాళ్ళ బాబు. కానీ మా పాప మాత్రం ఆడుకున్నంతసేపు ఆడుకుంటుంది, వాడిని సడన్గా జుట్టుబట్టి లాగుతూ ఉంటుంది. వాడేమో ఏడుస్తాడు. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, పిల్లలు అంటే అంతే కదా. వాడు కూడా తక్కువేం కాదు, ఆడుకుంటాడు, సడన్గా ఒక్కటి పీకుతాడు. ఇక చూసారా మా పాప చిన్నగా జుట్టు దొరకంగా ఎలా లాగుతుందో. ఇంకా దాన్ని అరిచేసి నేనైతే బాబుని తీసుకున్నాను. పాపం వాడైతే ఏడుస్తున్నాడు. పిల్లలంటే అంతే కదా. అండ్ ఇవి కూడా చాలా బాగుంటాయి, ఫన్నీ ఫైట్స్. అండ్ ఇంకా నైట్ అయింది, బెడ్లు వేసేసాం, పిల్లల్ని అయితే పడుకోబెట్టాం. తెలుసా లిటరల్లీ 1 అయింది. 1:30 దాకా పిల్లలు పడుకోలే. పండు అయితే వెంటనే పడుకున్నారు, కానీ మా పాప మాత్రం ఫస్ట్ టైం జర్నీ కాబట్టో ఏమో అస్సలు పడుకోలేదు. ఇంకెట్లా దాన్ని పడుకోబెట్టిన తర్వాత మా అక్క నేను మాత్రం లేచున్నాం. ఎందుకంటే జనరల్గా షిరిడి వెళ్ళే ట్రైన్స్లో మిడ్నైట్ 2కి 3కి ఒక చోట అవుతుందండి. అక్కడైతే దొంగలు పడతారు. మాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది. సో అందుకని మేము లేచే ఉండాలని ఫిక్స్ అయిపోయాం. ఇంకా 3-4 ఆ టైం అవుతుంది. ఇంకా అందరినీ లేపామన్నమాట. ఇంక లేవండి అని చెప్పేసి ఒక సైడ్ బర్త్లు వేసేసి ఒక సైడ్ కూర్చున్నాము. మళ్ళీ ట్రైన్ డిలే ఉంది. ఏంటా అని చూస్తే అసలు 7:30కి నాగర్సోల్లో దిగాల్సింది 11:30 అని 5 అవర్స్ లేట్. ఇంకా లేట్ని భర్తీ చేయడానికి వీళ్ళు మళ్ళీ ఒకరు స్లీప్ వేశారు. ఇంకా మా అక్క నేనైతే పిల్లల్ని చూసుకుంటూ లేచే ఉన్నాము. ఇంకా ఫ్రెష్ అయిపోయాము, అంటే బ్రష్ అవన్నీ చేసుకొని టీ తాగేసాము. ఇంకా 11:30కి నాగర్సోల్లో అయితే దిగాము. మాకు ఎప్పుడు తెలిసిన అన్నయ్య ఉంటాడు, వాళ్ళ రూమ్స్లోనే, వాళ్ళు తెలుగు వాళ్ళు, వాళ్ళ రూమ్స్నే మేము తీసుకుంటాము. ఇంకా అన్నయ్యే నేను పంపిస్తాను, అక్కడే మాకు తెలిసిన అతను ఉన్నాడు అంటే సరే వ్యాన్ వస్తుంది కదా అనుకున్నాము. తీరా చూస్తే కిడ్నాప్ వ్యాన్ వచ్చింది. మీలో ఎంతమంది దీన్ని కిడ్నాప్ వ్యాన్ అని పిలుస్తారు? మేమైతే చిన్నప్పుడు కిడ్నాప్ వ్యాన్ పిలిచేవాళ్ళం. దాన్ని చూస్తే అఫ్కోర్స్ భయం కూడా వేసేది. అప్పట్లో అంతే కదా, కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా లాగేసి దానిలో ఎక్కించుకొని పోతారు. సినిమాల్లో కూడా చూసేవాళ్ళం. చాలా భయం వేస్తుంది ఆ వ్యాన్ అంటే. ఇంకా షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మా చెల్లి, మా అక్క, నేను ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. కానీ మీరు డైరెక్ట్ షిరిడీ కాకుండా ఎప్పుడైనా నాగర్సోల్ నుంచి షిరిడీ వెళ్తున్నప్పుడు అయితే చూడండి, అక్కడ చాలా వరకు ఇంకా రూరల్ ఏరియా లాగే ఉంటుంది. మీకు షిరిడీ తప్ప పక్కన విలేజెస్ ఏమి ఇంకా డెవలప్ అయి ఉండవు. వాళ్ళు ఇంకా అదే పెంకుటిల్లులు, ఇంకా అలానే లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా లెంతీ అయింది వీడియో. ఇంకా షిరిడీ వెళ్ళిన తర్వాత డే 1 అక్కడ దర్శనం అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఇంతవరకు కూడా మీరు నా ఓపిక్గా నా వీడియోని చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఇంకా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ఇంకా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.